పల్నాడులో టీడీపీ నేతల దారుణ హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హత్యను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఖండించారు. ప్రశాంతమైన పల్నాడులో పిన్నెల్లి మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు రాజేశారు అని మండిపడ్డారు. మరోవైపు గుండ్లపాడు జంట హత్యలపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి ఫైర్ అయ్యారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గ్రామాల్లో చిన్నపాటి గొడవలను కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జేవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అన్నదమ్ములు ఓ శుభకార్యానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తున్న వారిని స్కార్పియోతో ఢీకొట్టి ఆ తర్వాత దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు నాయుడు తెలుసుకుందాం. సాంబశివరావు, నీలిమ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన దంట హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. హత్యకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే క్షమించేది లేదంటూ కూడా ఆయన ప్రకటన విడుదల చేశారు. మరోవైపు గత రాత్రి మృతుల కుటుంబాలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పరామర్శించారు. గత సంవత్సరం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఏడాది నుంచి మాచర్లతో పాటు పల్నాడు ప్రశాంతంగా ఉంది. గ్రామాల్లో వచ్చే చిన్నపాటి వర్గ వైభశాలను కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టి హత్యలకు దారితీసే వరకు కూడా అతను ప్రోత్సహిస్తున్నాడు. నిన్న గుండ్లపాడులో జరిగిన దంట హత్యల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందంటూ కూడా జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ఇదే సమయంలో కూడా పల్నాడులో పోలీస్ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో కింది స్థాయి పోలీసు సిబ్బందిని తక్షణ ప్రక్షాళన చేయాలంటూ కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏ చిన్నపాటి సమాచారం అయినా కూడా ప్రత్యర్థి పార్టీలకు వైసీపీ వారికి పోలీస్ స్టేషన్ లోని కింది స్థాయి సిబ్బంది చేరవేస్తారంటూ కూడా జూలకంటి బ్రహ్మారెడ్డి బహిరంగంగా విమర్శలు చేయడం ఇప్పుడు పోలీస్ శాఖలో ఒక కలకలం అయితే రేపుతుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి దంట హత్యలు జరగటం, గతంలో ఇదే గ్రామానికి గుండ్లపాడులో తోట చంద్రేని నడి రోడ్డుపై కూడా పీక కోసి వైసీపీ శ్రేణులు హత్య చేయటం, ఇప్పుడు అదే గ్రామంలో కూటమి ప్రభుత్వంలో కూడా టీడీపీ కార్యకర్తలనే చెప్పడం కూడా అక్కడున్న స్థానిక క్యాడర్ కూడా మొత్తం ఆగ్రహానికి గురవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న టీడీపీ వారు హత్యలకు గురవుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో కూడా టీడీపీ వారు హత్యలకు గురవటాన్ని జీర్ణించుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది. తక్షణమే ఈ హత్యలతో పాటు గొడవలు సృష్టించే వారిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాలంటూ కూడా పోలీస్ శాఖ అయితే ఆదేశాలు జారీ చేశారు. నీలిమ, పల్నాడు అభివృద్ధి చెందాలి, పల్నాడు ప్రశాంతంగా ఉండాలని ఒక ఆలోచనతోటి మేము పనిచేస్తా ఉంటే ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న స్వల్ప విభేదాలని ఆసరాగా తీసుకొని రెచ్చగొట్టి దీని వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి హస్తమే ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషుల్ని గుర్తించి శిక్షించాల్సిందిగా పోలీస్ శాఖను కోరుతా ఉన్నాము. పల్నాడులో గతంలో రౌడీయిజం చేసిన వాళ్ళకి కూడా ఈరోజు భయం లేకపోవటం కూడా ఒక కారణం. మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు 7.0 మీ జగన్ రెడ్డి చూపించే 2.0 కాదు, మీకు 7.0 7 ఊసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. చనిపోయిన కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుంది. అలాగే ముద్దాయిల్ని ఏ కోణంలో కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.